ఇజ్రాయెల్ వార్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. సో ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ యుద్ధం అయితే గత వారం రోజులుగా కూడా తీవ్రంగా కొనసాగుతూనే ఉంది. ఇరాన్కు సంబంధించి కూడా అమెరికా సైనిక చర్యకు దిగబోతోందా అనే ఊహాగానాలు అయితే వెలువెత్తుతున్నాయి. ఆ దిశగానే ట్రంప్ సంకేతాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఇరాన్పై అమెరికా సైనిక చర్య ఉంటుందంటూగా ఆ దిశగా ట్రంప్ అయితే సంకేతాలు ఇస్తున్నారు. ఖతర్లో ఎయిర్ బేస్ నుంచి తమ మిలిటరీ విమానాలను కూడా అమెరికా తరలిస్తోంది. గతంలో ఖతర్ ఎయిర్ బేస్లో 40 US విమానాలుండి ఇప్పుడు మొత్తం విమానాలు ఖాళీ చేశారు. ఇరాన్కు సమీపంలో ఖతర్లోని అల్ ఉదీద్ స్థావరమైతే ఉంది. దానికి సైనిక చర్యకు దిగితే ఖతర్లోని తమ విమానాలపై ఇరాన్ దాడి చేస్తుందన్నది US భయంగా తెలుస్తోంది. ఆస్తి నష్టం జరగకుండా అమెరికా ముందు జాగ్రత్త పడుతోందా అంటే అవుననే సమాధానం అయితే వినిపిస్తోంది. అటు ఇరాన్కు 2 వారాల టైం ఇస్తున్నామని ఇప్పటికే హెచ్చరించారు డొనాల్డ్ ట్రంప్. త్వరలోనే ఇరాన్పై అమెరికా సైనిక చర్య ఉంటుందంటూగా తెలుస్తోంది. అయతుల్లా ఖమేనీ టార్గెట్గా దాడులు చేసే ఛాన్స్ కూడా ఉంది. ఈ భయంతోనే ఖమేనీ ఇరాన్ విడిచి వెళ్లిపోయారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ వార్ అయితే తీవ్రతరం అవుతోంది. ఈ 2 దేశాలు కూడా ఎవరికి వారు మేమంటే మేము అంటూ కూడా ఎవరు కూడా వెనక్కి తగ్గకుండా ఒకరిపై ఒకరు మిసైల్స్ దాడి చేసుకుంటూ క్లస్టర్ బాంబులతో విరుచుకుపడుతున్నారు. ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా ఎక్కువగా జరుగుతోంది. మరి దీనికి సంబంధించి ఇరాన్ను కట్టడి చేయడానికి అమెరికా ఎటువంటి చర్యలు చేపడుతోంది అన్న క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. ఇప్పుడు ఆ దిశగానే ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. సో ఇరాన్పై సైనిక చర్యకు దిగుతారా లేదా అసలు ఏం జరగబోతోంది వార్కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్దాస్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఇక ఇరాన్ ఇజ్రాయెల్ వార్కు సంబంధించి అమెరికా ఇందులోకి కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. మరి ఇరాన్పై సైనిక చర్యకు దిగుతోందా అమెరికా? డొనాల్డ్ ట్రంప్ చేసిన సంకేతాలు దేన్ని సూచిస్తున్నాయి? డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి కూడా ఇరాన్ హెచ్చరిస్తున్నాడు. సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ లొంగిపో, లేదంటే నిన్ను ఎలా ఎలిమినేట్ చేయాలో మాకు తెలుసు, మర్యాదగా లొంగిపో అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దానికి మించి ఇరాన్ అమెరికా అధ్యక్షుడు ఇంకా దాడులకు సంబంధించి మీరు ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నారు యుద్ధంలో అంటే ఖచ్చితంగా ఇంకొక 2 వారాల సమయం పట్టొచ్చు అంటూ కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇరాన్ కూడా అదే స్థాయిలో స్పందించింది. టెహ్రాన్ నుంచి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఖచ్చితంగా అమెరికా కనుక ఇన్వాల్వ్ అయితే భయంకరమైన పరిస్థితులకు దారి తీయొచ్చంటూ కూడా ఇరాన్ కూడా అటు కౌంటర్ ఇచ్చే పరిస్థితి నేపథ్యం. దీంతోనే ఇప్పుడు కొంత అమెరికా ఆలోచిస్తుంది. అంటే ఇరాన్ సరిహద్దును పంచుకున్నటువంటి ఖతర్ ఓమన్ దేశం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో అది అమెరికన్ ఎయిర్ బేస్. అది అక్కడ నుంచి దాదాపు 40 యుద్ధ విమానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ జూన్ 5 నుంచి 19 మధ్య అక్కడ విమానాలను చాలా వరకు తొలగించినట్టుగా శాటిలైట్ ఇమేజెస్ అయితే చూపిస్తున్నాయి. జూన్ 19 నాటికి కేవలం అక్కడ 40 విమానాలు ఇంతవరకు మోహరిస్తే ఇప్పుడు కేవలం 2-3 మాత్రమే కనిపిస్తున్నట్టుగా శాటిలైట్ ఇమేజెస్ ని బట్టి తెలుస్తోంది. అలాగే అంటే ఆ ప్రాంతంలో ముఖ్యంగా అల్ ఉదీద్ వైమానిక స్థావరం నుంచి దాదాపు 40 అమెరికా సైనిక విమానాలు అయితే అదృశ్యమైనట్టుగా మనకు ఆ ఇమేజెస్ ని బట్టి తెలుస్తుంది. ప్రధానంగా ఈ ప్రాంతీయ వైరుధ్యాలను చెప్తూ అమెరికా రాయబారి కార్యాలయం ఆ స్థావరం యొక్కటువంటి కొంత ఇంపార్టెన్స్ తగ్గించినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ ఇప్పటికే అమెరికా దళాలు హై అలర్ట్ లో కొనసాగుతున్నాయి. గత 2 వారాల్లో ఖతర్లోని ఒక ప్రధాన అమెరికన్ వైమానిక స్థావరం వద్ద దాదాపు 40 US వైమానిక టార్మాక్ విమానాలు అదృశ్యమైనట్టుగా చెప్తున్నారు. సో అది ఇదే. సో ఇరాన్ దాడుల నుంచి ఆస్తులను రక్షించే ముందు చర్యగా ఇది కనిపిస్తున్నట్లుగా కొన్ని వార్తా సంస్థలు చెప్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఇరాన్ కనుక బాలిస్టిక్ మిసైల్ను ప్రయోగిస్తే ఇక ఎయిర్ బేస్ పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తు జాగ్రత్త చర్యగా అమెరికా ఇప్పుడు జాగ్రత్త పడ్డట్టుగా కనబడుతుంది. అలాగే ఈ జూన్ 5 నుంచి 19 మధ్యలో ఏవైతే ప్లానెట్ ల్యాబ్స్ నుంచి వస్తున్నటువంటి ఉపగ్రహ చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ అల్ ఉదీద్ ఎయిర్ బేస్ నుంచి ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి అత్యంత పెద్ద ఎయిర్ బేస్ గా చెప్తారు అమెరికాకి ఇది. ఇక్కడ C-130 హెర్క్యులస్ రవాణా విమానాలు అట్లాగే అధునాతన నిఘా జెట్లతో సహా దాదాపు 40 ఎయిర్ క్రాఫ్ట్లు స్పష్టంగా కనిపించకుండా పోయినట్టుగా కనిపిస్తున్నారు. ఈ C-130 హెర్క్యులస్ అనేవి ఇవి రవాణా విమానాలుగా చెప్తారు. సో ఆ రకంగా కేవలం ఇప్పుడు 3 మాత్రమే మిగిలినట్టుగా చెప్తున్నారు. అలాగే ఇటు ఖతర్లోని అమెరికా రాయబారి కార్యాలయం కూడా చాలా జాగ్రత్త చర్యలకు సంబంధించి ముఖ్యంగా ముందస్తు చర్యలకు దిగుతున్నట్టుగా మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఏదేమైనా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సో ఓవరాల్ గా ఇక్కడ మనకు కొన్ని విమానాలకు సంబంధించి అక్కడ ఉన్న పర్టికులర్ విమానాలు ఏంటంటే KC-46A పెగాసస్, అలాగే KC-135 స్ట్రాటో ట్యాంకర్ విమానాలు కూడా ఉన్నాయి. అలాగే కనీసం 27 ఇంధనం నింపే విమానాలు ఉన్నాయి. అలాగే యూరప్ కు, ఇది అమెరికా నుంచి యూరప్ కు ప్రయాణించని పబ్లిక్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా కూడా చెప్తుంది. సో ఆ రకంగా దాదాపు
ఇప్పుడు ఆ విమానాలన్నీ కూడా యూరోప్ వెళ్ళినట్టుగా తెలుస్తున్నాయి. అందులో 2 మాత్రమే అమెరికాకు తిరిగి వచ్చాయి. ఈ ఇంధనం నింపే విమానాలన్నీ కూడా దీర్ఘశ్రేణి వైమానిక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా చెప్తున్న పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే యుద్ధంలో ఇంధనాన్ని నింపేందుకు, ఆకాశంలోని ఇంధనాన్ని నింపేందుకు ఉపయోగించబడే హెర్క్యులస్ రవాణా విమానాలు, అలాగే యుద్ధ ఇంధనాన్ని నింపే విమానాలుగా చెప్తున్నారు. సో ఎందుకంటే ఇక్కడ ఇరాన్ కనుక ప్రతీకార దాడులు చేస్తే భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఒకవేళ అమెరికాకి ఎయిర్ బేస్లు చాలా ప్రాంతాల్లో మిడిల్ ఈస్ట్ లో కేవలం ఈ ఖతర్ ఒకటే కాదు, ఇరాన్ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా అమెరికా ఎయిర్ బేస్ ఉన్నాయి. కానీ ఇది ప్రధాన ఎయిర్ బేస్ గా చెప్తారు. ఇక్కడ నుంచే కంప్లీట్ గా యుద్ధ సామాగ్రి కావాల్సినటువంటి రవాణా కావచ్చు, ఇంధనం కావచ్చు నింపే ఎయిర్ బేస్ ఇది. సో ప్రస్తుతానికి ముందు జాగ్రత్త చర్యగా అవన్నీ కూడా ఇప్పుడు అమెరికన్ దళాలు అప్రమత్తమయ్యాయి. సో ఇరాన్ ముందు జాగ్రత్త చర్యగా ప్రతీకార చర్యలు దిగుతుందని ఆందోళన నేపథ్యంలో ప్రస్తుతం వాటిని అక్కడి నుంచి ఖాళీ చేసినట్టుగా కనబడుతుంది. సో ఆ రకంగా మొత్తం మీద ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో కేవలం ఖతార్ ఒకటే కాదు, ఓవరాల్ గా దాదాపు 40,000 మంది యుఎస్ సైనికులు మోహరించబడ్డ పరిస్థితి కనబడుతోంది. సో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న ఘర్షణ సమయంలో ఇప్పుడు ప్రస్తుతం అటు రెడ్ సీలో వాణిజ్య అలాగే సైనిక నౌకలపై కూడా ఇటు పదే హౌతీలు దాడి చేస్తున్నారు. యెమెన్ సంబంధించిన హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేస్తున్నారు. సో వాళ్ళకి తగ్గట్టుగా కూడా ఇక్కడ ఆల్రెడీ యుఎస్ మోహరించిన పరిస్థితి. యుఎస్ బ్రిటన్ సంయుక్త జలాలు జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాయి. ఆ హౌతీల మీద ఎప్పటికప్పుడు విరుచుకుపడుతున్న పరిస్థితి. సో ఆ రకంగా ఇప్పుడు ఈ అదనపు బలగాలకు సంబంధించి ప్రస్తుతానికి అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ అయితే ఇంకా ఎలాంటి స్టేట్మెంట్ అయితే లేదు. కానీ మనం ఈ శాటిలైట్ ఇమేజెస్ బట్టి ప్రస్తుతం అక్కడ ఖాళీ చేస్తున్నారు. అవన్నీ కూడా ఈ ముందు జాగ్రత్త చర్యగానే మనకు అర్థమవుతుంది. ఎస్ రామ్దాస్, అయితే అమెరికా సైనిక చర్యకు దిగినట్లయితే ఇరాన్ దాడి చేసినట్లయితే అమెరికాకు ఆస్తి నష్టం జరగకుండా ఇటువంటి ముందు జాగ్రత్త చర్యలు అయితే డొనాల్డ్ ట్రంప్ అయితే తీసుకుంటున్నారు. మరి ఒకవేళ సైనిక చర్యకి అమెరికా ప్రభుత్వం దిగినట్లయితే మరి ఇరాన్కు సహాయంగా వేరే దేశాలు ఏదైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. మరోవైపు ఇక్కడ ముస్లిం ఇస్లామిక్ దేశాలు కూడా ఇవి ఇరాన్ కు కలిసి వచ్చే అవకాశం కనిపించట్లేదు. ప్రధానంగా ఇప్పటి వరకైతే టర్కీ అంటే తుర్కియా కానీ పాకిస్తాన్ వైపు నుంచి కానీ సహాయం దొరుకుతుందంటూ వాళ్ళు ఆశిస్తున్నారు. అలాగే అజర్బైజాన్ లాంటి చిన్న దేశాలు కూడా సహాయం చేస్తారని భావిస్తున్న పరిస్థితి. ఇస్లామిక్ బ్రదర్హుడ్ పేరుతో ఇవన్నీ కూడా ఒక ఇస్లామిక్ ఆర్మీగా ఏర్పాటై ఈ దేశంపై దాడి చేయకుండా అందరూ కాపాడుకోవాలంటూ ఇరాన్ వైపు నుంచి ప్రపోజల్స్ వస్తున్నప్పుడు కూడా ఎవరు అంత ధైర్యం చేసే సాహసం మీద ప్రశ్న చేయట్లేదు. ఓవైపు పాకిస్తాన్ తమపై దాడి చేస్తే పాకిస్తాన్ అణుదాడికి సిద్ధమవుతుందంటూ ఇటు ఇరాన్ చెప్పగానే వెంటనే పాకిస్తాన్ నుంచి దాన్ని ఖండించిన పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పరిస్థితి. ఇస్లామిక్ దేశాలు కూడా ఏవి దాదాపుగా కలిసి వచ్చే అవకాశం అయితే కనబడలేదు. ఇప్పటికైతే ఎవరు బహిరంగంగా మేము కలిసి యుద్ధంలో పాల్గొంటామని ఎవరు చెప్పలేదు. బట్ దాడులు మాత్రం ఖండించారు. ఇరాన్ పై దాడులు మాత్రమే ఖండించారు కానీ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంటామని కూడా ఎవరు చెప్పలేదు. మరోవైపు ఇప్పుడు ట్రంప్ ఇప్పటికే హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటామంటూ వైట్ హౌస్ చెప్తుంది. అంటే మర్యాదగా అణు ఒప్పందానికి రా, లేదంటే లొంగిపో, ఎక్కడున్నావో మాకు తెలుసు, నిన్ను ఎలిమినేట్ చేస్తామంటూ వాళ్ళు ఇప్పటికే ఈ నిర్ణయం సమీప భవిష్యత్తులో ఇరాన్ తో చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది మాత్రం ఇప్పటికీ ఏం తెలియలేదు. బట్ 2 వారాల టైం అయితే ఇచ్చాడు. దీంతో ఇప్పుడు మరి ఏం జరగబోతుందో, అమెరికా ఇన్వాల్వ్ అవుతుందా, ఏం జరుగుతుంది, ఇస్లామిక్ దేశాలు సహాయం చేస్తా లేదని మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. రైట్, ఇక ఇరాన్ పై అమెరికా సైనిక చర్య ఉంటుందంటూ కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ దిశగానే ట్రంప్ సంకేతాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఖతర్లోని ఎయిర్ బేస్ నుంచి తమ మిలిటరీ విమానాలన్నింటినీ కూడా తరలిస్తున్నారు ట్రంప్. గతంలో ఖతర్ ఎయిర్ బేస్ లో సుమారు 40 యుఎస్ విమానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మొత్తం విమానాలన్నీ కూడా ఖాళీ అయ్యాయి. ఇరాన్ కు సమీపంలో ఖతర్లోని అల్ ఉదీద్ స్థావరం ఉంది. సైనిక చర్యకు ఒకవేళ అమెరికా దిగినట్లయితే ఖతర్లోని తమ విమానాలపై ఇరాన్ దాడి చేస్తుందేమో, దానివల్లనే యుఎస్ భయపడుతోంది. ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలుగా అమెరికా అయితే ఈ చర్యలు తీసుకుంటుంది. ఇరాన్కు 2 వారాల టైం ఇస్తున్నామని ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ అయితే హెచ్చరించారు. మరి త్వరలోనే ఇరాన్పై అమెరికా సైనిక చర్య ఉంటుందంటూ కూడా సంకేతాలు అందుతున్నాయి. మరి అయతుల్లా ఖమేనీ టార్గెట్గా ఈ దాడులు చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ భయంతోనే ఖమేనీ ఇరాన్ విడిచి వెళ్లిపోయారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్న ఈ 2 వారాల గడువును ఇరాన్ కన్సిడర్ చేస్తుందా, మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది.